హరిప్రసాద్ గారు కనబడతారు, నాగబాబు గారు కనబడతారు, నాదెళ్ల మనోహర్ గారు కనబడతారు, బొలిశెట్టి గారు కనబడతారు, ఆయన పేరేంటి మన వైజాగ్కి సంబంధించినటువంటి నాయకులు కనబడుతుంటారు. అందరూ కనబడుతుంటారు కానీ లింగమనేని వినబడుతుంటారు. ఆయన తెలుగుదేశం అభిమానిగా అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అని అందరం అనుకున్నాం. కాదు, ఆయన జనసేన నాయకుడు అన్నటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ 2015 నుంచి జనసేనలోనే, మరి మెంబర్షిప్ ఎప్పటి నుంచి ఉందో లేదో మరి మనకు తెలియదు. ఆయన జనసేన కార్యకర్తే, జనసేన నాయకుడే. అసలు పార్టీ విజయం కోసం 2024లో తీవ్రంగా కష్టపడ్డారు ఆయన అన్నటువంటి చెప్తూ, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేసిన నేపథ్యంలో పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను, మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అంటూ ఆయన స్టేట్మెంట్ జనసేన ప్రొజెక్ట్ చేసి జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి తరపున అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జనసేన పక్షాన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి కాదు బలమైన బాధ్యత అప్పగించారని భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాను. సాధారణ పౌరుడి గొంతు రాజ్యసభలో వినిపించడమే నా లక్ష్యంగా పనిచేస్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఒకటి, ఆయన కరప్టెడ్ అయితే కాదు, అవినీతి పరుడు అయితే కాదు, నిజాయితీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. జనసేన కార్యకర్తగా పనిచేసాడా లేదన్నా మనకు తెలియదు, వాళ్ళ పార్టీకే తెలియాలి. జనసేనకు సంబంధించిన ఇంటర్నల్లో తెర వెనకాల ఆయనే నడిపిస్తున్నాడు అన్నటువంటిది చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఓపెన్గా ఎదురుగుండా చూపెడుతున్నట్టున్నారు. మొత్తం మీద ఆయన స్టేట్మెంట్ ఇది.